నల్గొండ జిల్లా తుంగ్లంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్ ప్రమాదంలో 10 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళని బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ పనులు జరుగుతున్న సమయంలో చూస్తూ ఉండగానే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు చెప్తున్నారు. శిథిలాల కింద కార్మికులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలోనున్న బ్రిడ్జి కూలిన ఘటన స్థలంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. వడ్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోయింది. ప్రస్తుతం చూడొచ్చు, ఇదంతా కూడా సంఘటన స్థలంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా కాంక్రీట్ అలాగే ఐరన్ రాడ్స్, ఐరన్ పోల్స్తో పూర్తిగా ఉంది. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలంటే ఆ ఎత్తు వరకు ఐరన్ రాడ్లు వేయాలి, ఆ తర్వాత డెకింగ్ పెట్టాలి. దీంతోపాటు పైన రాడ్లతో పాటు రాడ్ బెండింగ్ చేసి స్లాబ్కు అనుగుణంగా అందులో కాంక్రీట్ వేసేందుకు రాడ్లను అల్లి ఆ తర్వాత అందులో కాంక్రీట్ మిక్సర్ వేయాలి. అప్పుడే ఒక బ్రిడ్జ్ కానీ ఒక స్లాబ్ కానీ నిలబడుతుంది. అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాని తర్వాత ఈ నిర్మాణం జరుగుతుండగా ఈరోజు కాంక్రీట్ అనేది మిక్సింగ్ కాంక్రీట్ అనేది లోపల వేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇదంతా కూడా కాంక్రీట్ మిక్స్. పూర్తిగా దీన్ని ఆ పైకి తీసుకువెళ్ళి ఆ రాడ్ బెండింగ్ వద్ద వేస్తున్న సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రాంతంలో ఆ సమయంలో 10 నుంచి 15 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. అందులో సూపర్వైజర్లు ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు. దీంతోపాటు అక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిలో దాదాపుగా 10 మంది గాయపడ్డారు, 3 తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులలో బుద్ధీశ్వర్, ఓబేస్, అజిత్, దినేష్, తుషార్తో పాటు ప్రతాప్ అలాగే ఉదయ్ అనే సైట్ ఇంజనీర్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్న యువకులు ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంకా ఈ శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చూడొచ్చు, ఇది షూ, కార్మికులకు సంబంధించిన షూ మనం స్పష్టంగా చూస్తున్నాం. దీంతోపాటు ఈ కిందన ఈ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 10 నుంచి 15 మంది ఉన్నారు. అయితే 10 మంది వరకు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడుతూ కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి, గతంలో కూడా జరిగాయి. అయితే 10 మంది అయితే షిఫ్ట్ చేశారు. ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉంటుందా ఏమంటారు? అంటే నాకు తెలిసి అయితే ఇది గట్టిగా అయితే 30 మీటర్లు పొడుగు ఉంటుంది సార్. అంటే 10 నెంబర్స్తో వేసే కాంక్రీట్ అయితే కాదు. కాకపోతే ఆ టైం కరెక్ట్ 12:30 టైంలో జరిగింది కాబట్టి కంపల్సరీగా పైన 10 మంది ఉంటారు, కింద చల్లగా ఉందని ఆ టైంలో భోజన టైంలో కాబట్టి మ్యాక్సిమం కింద ఎవరో ఒకరు ఉండుంటారు. ఇది పడే సౌండ్కి అంటే పడే దానికి కింద ఉన్న వాళ్ళు మ్యాక్సిమం రిస్క్లో ఉంటారు సార్. మ్యాక్సిమం నాకు తెలిసి అది పై ఉన్న వాళ్ళే సేవ్ చేశారు కానీ కింద ఉన్న వాళ్ళు సేవ్ చేయలేదు. అలాగని ఇప్పుడు కాంక్రీట్ పచ్చి మీద ఉందండి. దీన్ని ఇమీడియట్గా ఇప్పుడైతే జేసీబీలు అయితే తరలించి తీస్తే కింద శిబిరాల కింద ఇరుక్కున్న వాళ్ళు వస్తారు. లేదంటే మినిమం ఇదైతే గట్టిగా అయితే 30 మినిట్స్ అండి సెట్ అయిపోతుంది అనమాట. 30 మినిట్స్ తర్వాత ఇది సెట్ అయింది అనుకోండి, కింద ఉన్న వాళ్ళు ఇంకా అలాగా ఇదైపోతారు అనమాట నాకు తెలిసి. అది అంటే అధికారులు వచ్చి త్వరగా తీస్తే ఏదైనా సరే మ్యాక్సిమం రెడీ మిక్స్ అంటే 30 మినిట్స్ 1 అవర్ సార్. 1 అవర్ తర్వాత సెట్ అయిపోయింది అనుకోండి, దిమ్మలు అయితే మనం తీయలేము అనమాట. ఆల్రెడీ 2-3 లోర్లు ఫుల్గా వేసింది అనమాట ఇది నాకు తెలిసి. ఇది మాత్రం మీకు సెట్ అయింది అనుకోండి, ఒక గంట అయితే ఇంకా సెట్ అయిపోతే మనం తీయలేమండి. మ్యాక్సిమం కిందనైతే ఎవరో ఒకరు ఉండే ఉంటారు సార్. 10 మందిని అయితే రక్షించారు, ఆసుపత్రి చికిత్స పొందుతున్న గాయపడి. ఇంకా ఎవరైనా ఉన్నారని అనుమానం అవుతుంది. మీరు ఏమంటారు? ఒక్కసారి బ్రిడ్జి చూస్తుండగానే అలా కుప్పకూలిపోయింది సార్. కుప్పకూలిపోవడంతో ఆ కుప్పకూలిపోయిన దీంట్లోని ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కటింగ్, రాడ్ బ్యాండింగ్ ఇవన్నీ షిఫ్టింగ్ చేయడం వీళ్ళందరూ ఇలా వచ్చి ఇటు చేయించి పైకి వెళ్ళే వాళ్ళకి అందరికీ వీళ్ళు హెల్ప్ చేస్తుండేవారు. వాళ్ళు ఇక్కడ అదే సమయం మధ్యాహ్నం భోజన టైం కూడా వీళ్ళు కొంతమంది పైన కింద దిగి వెళ్ళడం, బ్రేకప్ అవ్వడం ఇవన్నీ చేసేవారు. అక్కడి నుంచి ఇలా వచ్చే సమయంలో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 5-6 కంపల్సరీ కింద ఉంటారు. కిలోమీటర్ పైన ఈ నిర్మాణం జరుగుతుంది. ఒకవైపు కొంతవరకు రైల్వే ట్రాక్ వరకు పై వరకు ఆ రైల్వే అధికారులు అక్కడ నిర్మాణం బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ సివిల్ అంటే ఈ ప్రాంతం ఉందో దీన్ని ఆర్ఎన్బి అధికారులు టేకప్ చేస్తూ ఉన్నారు. అయితే దాదాపు కిలోమీటర్ పైన ఈ బ్రిడ్జ్ ఇది నిర్మాణం జరుగుతుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోయింది. ఏదైతే ఈ పైప్ కనిపిస్తుందో దీని ద్వారానే పైకి కాంక్రీట్ని పంపిస్తున్నారు, కాంక్రీట్ మిక్సర్ని పైకి వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భారీ శబ్దంతో ఈ నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇక్కడ దాదాపుగా అంటే ఈ స్లాబ్ కాంక్రీట్ మిక్స్ వేస్తున్నారు కాబట్టి కేవలం 10 మందితో కాదు, దాదాపుగా 15 నుంచి 20 మంది ఈ ప్రాంతంలో కార్మికులు ఉండి ఉంటారు. అయితే ఇంకా శిథిలాల కింద ఉండే అవకాశం కొంతమంది లేకపోలేదన్న అనుమానం అయితే వ్యక్తమవుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఈ శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తే వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి అవుతాయనేది స్థానికులు చెబుతున్నమాట. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.